భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెంలోని కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 8,08,000 క్యూసెక్లు వస్తోంది. దీంతో డ్యాం 12 గేట్లు ఎత్తి 104,000 క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెంలోని కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డ్యాం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 404.50 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 8,08,000 క్యూసెక్లు వస్తోంది. దీంతో డ్యాం 12 గేట్లను ఎత్తి 104,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇండ్లు నీట మునిగాయి. మణుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జలప్రళయం సంభవించింది. భారీగా కురిసిన వానకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులన్నీ జలమయమయ్యాయి. పోలీస్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ముంపు ప్రాంతాల్లో జనాలను సేఫ్ ప్లేస్కు తరలిస్తున్నారు. మణుగూరు పట్టణ ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ ఏరియాలో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంట్లో నుంచి బయటకొచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కట్టవాగు, కోడిపుంజల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టణ ప్రధాన రహదారిపై మోకాల లోతు నీరు చేరింది.